ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా చివరికి అందరూ వచ్చి చేరుకునేది నన్నే. నేను ఎలాంటి వాడిని అని అంటే నేను అగ్ని లాంటి వాడిని అని భగవంతుడు అక్కడ చెప్తున్నాడు అని శంకరాచార్యుల వారు వర్ణించారు. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి? అగ్ని లాంటి వాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఇప్పుడు బాగా చలికాలం, చాలా చలిగా ఉంది. ఆ సందర్భంలో చలికాలంలో ఏమవుతుందనంటే ఒక చోట మంట వేసి ఆ మంట దగ్గరికి వెళ్ళి మనం నుంచున్నామనంటే ఆ చలి నుంచి మనకి నివారణ కలుగుతుంది. హాయిగా వెచ్చగా ఉంటుంది, సుఖంగా ఉంటాం. ఇప్పుడు ఒకచోట మంట వెలుగుతూ ఉన్నది. ఆ మంటకి చుట్టూరా ఆ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు, ఈ దిక్కులో ఒకడున్నాడు. వీళ్ళందరూ చలితో బాధపడుతూ ఉన్నారు. ఈ మనుషుల్లో ఒక మహారాజు ఉన్నాడు, ఒక సామాన్యుడున్నాడు, ఒక మందబుద్ధి ఉన్నాడు, ఒక బుద్ధిశాలి ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నానా దిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చలి నుంచి ఉపశమనం కలగాలి అంటే అందరూ ఏం చేయాలి? ఆ అగ్ని దగ్గరికి రావాలి. దాని ముందుకొచ్చి నిలబడ్డారు అని అంటే అప్పుడు దాని యొక్క స్పర్శ వల్ల వీళ్ళకి ఆ చలి నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే ఇలా వచ్చేటప్పుడు ఏమవుందనంటే అందరూ కూడా ఒకే మార్గంలోంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహారాజు ఈ దిక్కులో ఉన్నాడు. ఏ దిక్కులో ఉన్నవాడు ఆ అగ్నికి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఆయా దిక్కుల్లో ఉన్నవాళ్ళు ఏ మార్గంలో వెళితే తొందరగా అగ్నిని చేరుకోగలుగుతారో ఆయా మార్గాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో వాళ్ళ మార్గంలో, ఇప్పుడు ఈ తూర్పు దిక్కులో ఒకడు ఉన్నాడు, పశ్చిమ దిక్కులో ఇంకోటి ఉన్నాడు. ఆ పశ్చిమ దిక్కులో ఉన్నవాడు పశ్చిమం నుంచి తూర్పు వరకు వచ్చి అక్కడి నుంచి ఇదే మార్గంలో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పశ్చిమంలో ఉన్నావా అయితే అక్కడి నుంచి ఒక మార్గం, ఒక దారి ఉంది నీకు, ఆ దారిలో వచ్చేసేయి. నువ్వు తూర్పులో ఉన్నావా అయితే ఇక్కడి నుంచి నీకు దారి ఉంది, ఆ దారిలో నువ్వు వచ్చేసేయి. అలా వచ్చేసారంటే చివరికి అందరూ వచ్చి చేరుకునేది ఎక్కడికి? ఆ అగ్ని దగ్గరికి. అగ్ని దగ్గరికి వచ్చేసాము అని అంటే, ఒకసారి అగ్ని దగ్గరికి వచ్చాము అని అంటే మనకు కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఇప్పుడు అగ్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు నుంచి మహారాజు వచ్చాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫలాన్ని నేను ఇస్తాను, ఇటు నుంచి వీడు ఒక పేదవాడు వచ్చాడు కాబట్టి వీడికి నేను తక్కువ ఫలాన్ని ఇస్తాను అని ఎప్పుడు అగ్ని అనదు. దాని దగ్గరికి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. వీడు మహారాజు కదండి కాబట్టి వీడికి ఎక్కువ దొరకాలి అని అలా ఉండదు. వీడు పండితుడు, ఒక పండితుడికి అయితే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. ఒక పామరుడు వీడేం చదువుకోలేదు కాబట్టి వీడికి అగ్ని వల్ల ఉపశమనం కలగదు అని చెప్పలేం. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒక్కొక్క దిక్కులో ఉన్నవాళ్ళు వాళ్ళకి యోగ్యమైన మార్గంలో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలం మాత్రం అందరూ ఒకే చోటకు వచ్చారు. చివరికి ఫలం కూడా అందరికీ ఒకేలా వస్తోంది.